భాగ్యనగరం బోనమెత్తింది. ఏటా ఆషాఢ మాసంలో హైదరాబాద్లో రంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయి. నెల రోజుల పాటు సిటీ మొత్తం బోనాలు చేసుకుంటారు పబ్లిక్. గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. నెల రోజుల పాటు ప్రతి ఆది గురువారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాసేపట్లో లంగర్ హౌస్ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు మొదలు కానుంది. లంగర్ హౌస్ దగ్గర తొట్టెల ఊరేగింపు పూజా కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం పాల్గొన్నారు. ఆ తర్వాత గోల్కొండ కోటలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు మంత్రులు. వేలాది మంది భక్తులతో గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయం వరకు ఈ ఊరేగింపు చేరుకుంటోంది. జాగ్రత్తగా ఉండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మిమ్మల్ని కోరుతూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జరుగుతున్న తొలి బోనాల పండుగ ఏ చిన్న అవాంతరం వచ్చినా కూడా ప్రతిపక్షాలు వేలెత్తి చూపే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం ఇవ్వకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో వచ్చి మొక్కులు చెల్లించుకొని మరి వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్లేందుకు మీ సహకారం తప్పకుండా ఉండాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవనీయులు ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకొని మా ప్రాంతానికి సుపరిచితులు గడ్డం ప్రసాద్ గారు మాట్లాడే ముందు చిన్నారెడ్డి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆయన కోరిక మేరకు. ఎందుకంటే మళ్ళా ఆయనకు బాయి కాడి ఎల్లమ్మ కట్ట మీద మారమ్మ బోనవెత్తుకొచ్చమే చూడమ్మా. సందర్భంగా గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి తొట్టెల మరి రథోత్సవ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఫెస్టివల్ కమిటీ చైర్మన్ అరవింద్ మహేష్ కుమార్ గారు, సభాధ్యక్షులు, మరి అదేవిధంగా పెద్దలు, ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీ కొండా సురేఖ గారు, మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు శ్రీ దానం నాగేందర్ గారు, పెద్దలు ఈ రాష్ట్ర అడ్వైజర్ శ్రీ చెన్నారెడ్డి గారు, మరి పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు, మరి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ శైలజ గారు, మరి అదేవిధంగా హైదరాబాద్ సిపి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న అఫీషియల్స్ అందరూ, వేదిక మీద ఉన్న నాయకులందరూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన జగదాంబ భక్తులందరికీ, మరి అదేవిధంగా మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈ ఆషాఢ మాసంలో కూడా బోనాల పండుగ ఇది ఆనవాయితీ నుంచి వస్తున్నది, మనందరికీ తెలిసిందే. కానీ ఈ సంవత్సరం స్పెషల్గా ఉన్నది. ఎందుకంటే పోయిన 10 సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం ఉండేనో, ప్రభుత్వ పెద్దలు అధినేతలు ఉండరో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోనికి ముచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేస్తున్న మంత్రులందరికీ, మరి అదేవిధంగా ఎమ్మెల్యేలకు అందరికీ
జగదాంబ మాంగళమ్మ ఆశీర్వాదము మనోధైర్యాన్ని ఇచ్చి ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే విధంగా తల్లి దీవెనలు ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ బోనాల పండుగ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మంచి వర్షాలు పడాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, మరి ఎక్కడెక్కడైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ తీరాలి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో పట ఈ రాష్ట్రం పురోగతి సాధించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యున్నే బుట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల ధరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతలెత్తు. కుడుకలు బెల్లం తర్వాత యాపకమలు చేసెను గానం, బిల్లం బెల్లం షావల కాలం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం. మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్. నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తామే ముత్యాలమ్మ, ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం, నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం, దిల్లం పల్లెం దిల్లం పల్లెం చెప్పడం జరిగింది. వారి సందేశంగా మీ అందరికీ నేను బోనాల పండుగ గోల్కొండ బోనాల పండుగ శుభ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పారు, మొన్న జరిగినటువంటి బోనాలకు ఇప్పటికీ తేడా ఉంది, ప్రభుత్వ పరంగా ఏ ఆలయాలు అయితే ధూప దీప నైవేద్యాలకు నోచుకోలేవో అన్ని దేవాలయాలకు కావలసినటువంటి నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. మీ అందరికీ ముఖ్యమంత్రి గారి మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో అందరూ కుల మతాలకు అతీతంగా మరి సాంప్రదాయంగా బద్ధంగా జరుపుకున్నటువంటి ఈ పండుగలో మనం అందరూ కూడా సామరస్యంగా జరుపుకోవాలని, ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎలాంటి సంఘటనలు జరగకుండా కాపాడేటువంటి బాధ్యత మనపైన ఉందని ప్రత్యేకంగా మీడియా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ బోనాల పండుగ శుభ సందర్భంగా హైదరాబాద్ సిటీ యొక్క గంగా జమునా తహజీబ్ అది మనం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆనందోత్సవాలతో మనం ఈ పండుగ జరుపుకుందామని మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి రైతులకు అందరికి కూడా మంచి కలగాలని, రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని, పోలీస్ శాఖ ఏ ఏ విధులైతే నిర్వర్తించాలో అవన్నీ కూడా నిర్వర్తిస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటూ
పాడి పంటలే సక్కంగా చూడు డోల్ మాయమ్మ డోలు డోల్ మైసమ్మ డోలు డోల్ గాలి డోలినే సోగకుంట చూడు డోల్ మా బొట్టు బోనం నిప్పుల ధూపం పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మ నీ సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ పూనకమై దియని పానకమై పాలికవై మము పాలించమ్మా పచ్చాన కులారైగా పారుట కులాచిరా పసుపు బోనం పొట్టు మైసమ్మ ముదురు యా పారిలలు వెదురు పుట్టిలో మల్లెలు కోడి పుంజు కప్పు ఎల్లమ్మ పుట్టలోన కోడె నాగుతో చేత బట్టి పెట్టినావు పలికేక చెట్టు మీది కాటమయ్యముంటా నీకు సాగబోయ్య కదిలే జనమంతా పసుపు కుంకుమ బోనాలు పచ్చి బెల్లం పాకాలు నీ చుట్టూ పుట్టెడు దీపాలు ఈ మట్టి మనుషుల రూపాలు పచ్చాన కులారైగా పారుట కులాచిరా పసుపు బోనం బొట్టు మైసమ్మ ముదురు యా పారిలలు వెదురు పుట్టిలో మల్లెలు కోడి పుంజు కప్పు ఎల్లమ్మ ఏ జాజు సున్నం బట్టి అరే మామిడాకులు గట్టి అరే 12 గుంజాల పందిరిని కేసి ఆ పుట్ట మన్ను వరకు కూసుంటే వాడకెలుగు నీ కాలి కంచు గజ్జే కదిలింద పూల సెజ్జే ఆషాఢ మాసము ఆ నింగి మేఘము సినుకూల తాళమై ఒలికింది రాగము మొలక నారు తొలకరి నవ్వంట నీ సూపులకే కంకులవ్వునంట తల్లి నీ కొలుపుతోని నేల పొంగే సిరుల రాశి మేళ ఏటా ఏటా బోనాల కోట పేట మోసేలా నడయాడే నీ పాదాల వెన్నెలే ముత్తాడాల పచ్చాన కులారైగా పారుట కులాచిరా పసుపు బోనం బొట్టు మైసమ్మ ముదురు యా పారిలలు వెదురు పుట్టిలో మల్లెలు కోడి పుంజు కప్పు ఎల్లమ్మ సిర్రా సిటికెన సిందాట తల్లి కన 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 డప్పుల మోత కవ్వ తిరిసిన గద్దెపై తల్లి సుక్కాలే పోలుగరాలే మోతరాజు ఉరుముల పులియాట అర్రె జమిడిక హచ్చచ్చన కరిమీట ఊరంతా సిగముంగే ఊదుపొగా సెగరేగే రంగం వీరంగమై వైదొలుకు మాకు బెంగ ఎల్ల వేళ చేతి దివిటిలా తల్లి మాకు తోవలుండవే తెలంగాణ ఇంటి వెలుగువై ఈ నేల తల్లి కంటి వెలుగువే పసుపు కుంకుమ బోనాలు పచ్చి బెల్లం పాకాలు నీ చుట్టూ పుట్టెడు దీపాలు ఈ మట్టి మనుషుల రూపాలు పచ్చాన కులారైగా పారుట కులాచిరా పసుపు బోనం బొట్టు మైసమ్మ ముదురు యా పారిలలు వెదురు పుట్టిలో మల్లెలు కోడి పుంజు కప్పు ఎల్లమ్మ ఆ గండిపేట మైసమ్మ ఎల్లారం పోసమ్మ బాయి కాడి ఎల్లమ్మ గట్ట మీద మారమ్మ బోనమెత్తుకొచ్చమే